టీమిండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బంతితో మెరిసి ఒక అరుదైన చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో అతను కేవలం 100 వికెట్లు పూర్తి చేయడమే కాకుండా 100 సిక్సర్లు 100 వికెట్లు తీసుకున్న అరుదైన ఘనత సాధించిన మొదటి భారతీయ ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ 7వ ఓవర్లో ట్రిస్టన్ సబ్స్ వికెట్ను తీయడం ద్వారా హార్దిక్ పాండ్యా ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇది హార్దిక్ కు టీ20 అంతర్జాతీయ క్రికెట్లో 100వ వికెట్. దీంతో ఈ ఘనత సాధించిన భారతీయులలో అతను 3వ స్థానంలో నిలిచాడు. కాగా ఇప్పటి వరకు టీ20 ఇంటర్నేషనల్స్ చరిత్రలో 100 సిక్సర్లు 100 వికెట్లు తీసుకున్న ప్రపంచంలోని 4వ ఆటగాడుగా హార్దిక్ పాండ్యా నిలిచాడు. ఇప్పటి వరకు మొహమ్మద్ నబీ, సికందర్ రజా, వీరేందీప్ సింగ్ తర్వాత ఈ ఫీట్ ను సాధించిన తొలి భారతీయుడు హార్దికే. ఇక 100 వికెట్లు 100 సిక్సర్లతో పాటు హార్దిక్ పాండ్యా 2000 పరుగులు పూర్తి చేయడానికి కూడా దగ్గరగా ఉన్నాడు. ప్రస్తుతం 1939 పరుగులు చేసిన హార్దిక్ మరో 61 పరుగులు చేస్తే ఈ మార్కును చేరుకున్న 5వ భారతీయ ఆటగాడవుతాడు.